వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో కొర్ర అన్నంను పొడిపొడిగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: కొర్రలు హాఫ్ కప్, వాటర్ 1.5 కప్పు, నూనె 1/2 టీ స్పూన్, ఉప్పు కొద్దిగా. హాఫ్ కప్పు కొర్రలను వాష్ చేసుకుని 1.5 కప్పు వాటర్లో రాత్రంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒకవేళ మీకు అంత టైం లేనట్లయితే కనీసం 3 to 4 అవర్స్ నానబెట్టుకుని ఉంచుకోండి. స్టవ్ మీద రాత్రంతా నానబెట్టుకున్నటువంటి కొర్రలను బాయిల్ చేసుకోవాలి. ఈ కొర్ర అన్నంలో నూనె కానీ సాల్ట్ కానీ వేయకుండా కూడా ఇలాగే వండుకొని కూడా తినొచ్చు. పులిహోర కానీ నువ్వుల అన్నం కానీ తయారు చేసుకునేటప్పుడు పొడిపొడిగా రావాలనుకుంటే ఇలా కొద్దిగా ఉప్పు, చాలా కొద్దిగా నూనె వేసుకుని ఉడికించుకున్నట్లయితే పొడిపొడిగా వస్తుంది. ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం. ఇది రెడీ అయ్యింది. చూస్తున్నారు కదా, ఇలా పొడిపొడిగా ఉడుకుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొర్రల అన్నం రెడీ అయ్యింది. దీనిని ఏదైనా వెజ్ కర్రీతో తినొచ్చు. లేదంటే నేను ఇక్కడ పెరుగు, కరివేపాకు, నువ్వుల కారం పొడితో సర్వ్ చేస్తున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో, షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతిరోజు ఈ అన్నం తయారు చేసుకుని తినండి. ఇది ప్రతి ఒక్కరూ తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.